హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్య ట్రేడింగ్ స్కిల్స్. నా పేరు హైమావతి పువ్వుల. ఈరోజు మన స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయేమో చూద్దాం. హలో అండి, ఈరోజు మన స్టాక్ వచ్చేసి పిఎఫ్సి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. మనము స్వింగ్స్ చేస్తాము ఎక్కువ. సో ప్రీవియస్ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, చూద్దాము. ప్రీవియస్గా ఇక్కడ ఒక జోన్ ఫామ్ అయింది చూడండి. జోన్ ఫామ్ అయింది వచ్చేసి ఆల్మోస్ట్ 352 రూపీస్ నుంచి 380 రూపీస్ వరకు జోన్ ఉంది. ఇది సపోర్ట్ జోన్. రెసిస్టెన్స్. చూడండి, ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అయింది. ఈ జోన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే, ఇది ప్రీవియస్గా వచ్చేసి 2023 నవంబర్లో ఒకసారి బ్రేక్అవుట్ అయింది ఆల్ టైమ్ హైలో. మళ్ళీ రిట్రేస్ అయ్యి మళ్ళీ ఇంకోసారి 2024లో బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హై తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2024 నుంచి డౌన్ఫాల్లోనే ఉంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. ఇదిగో చూడండి ఒకసారి. సెప్టెంబర్ 29, 2025లో ఒకసారి ట్రెండ్ లైన్, ఇదిగోండి ట్రెండ్ లైన్. ఇది ఒక్కసారి 2, 3, 4, ఐదోసారి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ మనకు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎంట్రీ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 430.40 మన ఎంట్రీ. తీసుకొని మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. మనం చేసేది స్వింగ్స్ కాబట్టి అది 1 మంత్లో రావచ్చు, 3 మంత్స్లో రావచ్చు. మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చేస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏముండదు. పైగా మనం మంచి మంచి కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాము. చూద్దాం, ఇలా కూడా ఒకసారి చెక్ చేద్దాం లెవెల్స్ ఏమైనా ఉంటాయేమో మనకి. చూడండి, డే టైం ఫ్రేమ్లో కూడా మనకు ఒక కన్సల్టేషన్ జరిగింది, మంచి కన్సల్టేషన్ జరిగింది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకు ఆల్రెడీ ఎంట్రీ వచ్చేసింది, బట్ డే టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ కోసం చూద్దాము. నేను 20 EMA యాడ్ చేస్తున్నా. ఈరోజు డే క్యాండిల్ క్లోజ్ అయిందాన్ని బట్టి మన ఎంట్రీ చూద్దాం, ప్లాన్ చేయొచ్చా లేదా అని. వీక్లీలో వచ్చేసి ఇదొక రెసిస్టెన్స్ జోన్ కదా, మనం ఒక చిన్న
ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు అనేది ఇక్కడ చూస్తున్నాను. ఒకవేళ రిజెక్ట్ అయినా ఇక్కడ 477 నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ మనకి డే టైం ఫ్రేమ్లో కనిపించిన ఈ లైన్ దగ్గర మళ్ళీ మనకి ఏదైనా అలా ఏదైనా ఎంట్రీ బుల్లిష్ క్యాండిల్ ఎంట్రీ దొరికితే తీసుకొని అప్పుడు మనం చూపిస్తాను. ఒక నిమిషం. ఇది ఒకసారి బ్రేక్అవుట్ అయ్యి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. చూడండి, డే క్యాండిల్ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది కదా. డే టైం ఫ్రేమ్లో పెట్టాను. ఇప్పుడు ఇది ఇలా వెళ్ళి మనకు రేపు ఎంట్రీ వస్తే తీసుకుంటాం. ఇక్కడ లేదు అలా వెళ్ళి ఇక్కడ నుంచి చూడండి 477 దగ్గర అక్కడ నుంచి రిట్రేస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తే ఎంట్రీ ఏదైనా దొరికితే తీసుకుంటాం. ఇది బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనకి 407 దగ్గర ఏదైనా బుల్లిష్ క్యాండిల్ పడి ఎంట్రీ వస్తేనే ట్రేడ్ చేసుకుంటాం మనం. చూద్దాం ఎప్పటికి వస్తుందో. వీక్లీలో అయితే ఆల్రెడీ ఎంట్రీ వచ్చేసింది. వీక్లీలో కూడా మంచి క్యాండిల్స్ పడ్డాయి. మొత్తం కన్సల్టేషన్ ఆఫ్టర్ బ్రేక్అవుట్. సో మనకు ప్యాటర్న్ పరంగా అయితే చూద్దాం. ఇక్కడ నుంచి ఫ్లాగ్ ప్యాటర్న్ కదా, 100 పాయింట్స్ ఉంది ఆల్మోస్ట్. ఇది కూడా ఇక్కడ నుంచి 127 పాయింట్స్ చూపిస్తుంది మనకి. అది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి రిట్రేస్ అయ్యి వస్తేనే మనకు మంచి ఎంట్రీ దొరికిద్ది. చూద్దాం రేపటి వీడియోలో చూద్దాం మళ్ళీ.